నమో గురుభ్యః. మనం మన బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తూ వస్తున్నాము. మొదటి అధ్యాయంలో ఇప్పుడు నాలుగో పాదంలో ఇంక చివరికొస్తూ ఉన్నాము. ప్రకృతి అధికరణం అని ఇంకో కొత్త అధికరణం మొదలు పెడుతూ ఉన్నాము. అంతకన్నా ముందున్న అధికరణంలో వాక్యాలను సమన్వయం చేయడం ఎట్లా అని చూపించాము. మన పూర్వపక్షులు ముక్కలు ముక్కలుగా చూసుకుని వాళ్ళు జీవమా లేకపోతే ఇంకేదైనానా అంటే జీవం లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, అంతా ఒకే స్వరూపమై ఉన్నది. ఇన్నిగా కనిపిస్తుంది. అదే విషయము ద్వైతులు చెప్తారు, అద్వైతులు ఎంత చెప్తారో అంత ద్వైతులు పూర్తిగా చెప్పలేకపోయినా గూడా, ద్వైతులకు కూడా అద్వైతాన్ని ఒప్పుకొని తీరవలసి వస్తుంది శాస్త్రాన్ని విశ్వసించారంటే అని అవన్నీ మనము చూస్తూ వచ్చాము. ఇంకా కొత్త అధికరణం చూద్దాము. ప్రకృతి అధికరణం. ప్రకృతి అంటే కృతం కావడానికి ఏవైనా ఆకారాలవి తయారవ్వడానికి మెటీరియల్ కావాలి గదా! ద్రవ్యము. దాన్ని ఉపాదానం అంటారు. ఏదో ఒక కుండ తయారవ్వాలి అంటే మట్టి ఉంటేనే గదా కుండ తయారయ్యేది. అంటే మట్టి ఉన్నంత మాత్రాన కుండ ఏమి తయారు గాదు. కుమ్మరివాడు అక్కడ కూర్చొని కుండ తయారు చేయవలసే వస్తుంది. కాబట్టి కుమ్మరివాడు నిమిత్త కారణం అని చెప్తారు. మట్టి ఉపాదాన కారణం అని జెప్తారు. ఈ 2 గాక ఇంత మాత్రానికే కాదు గదా! మట్టి ఉంది, కుమ్మరివాడున్నాడు. కానీ ఏదో చక్రం కావాలి, ఒక కర్ర కావాలి, అట్లాంటివి మిగిలినవి గూడా గావాలి మరి. సరే ఇంతకి మిగిలినవన్నీ పక్కన బెడదాము. ముందు ముఖ్యంగా కారణాలు ఎన్ని రకాలుగా ఉన్నా ముఖ్యంగా 2 కారణాలు ఉపాదాన కారణము, నిమిత్త కారణం అనుకుందాము. మన బ్రహ్మము కారణమే. కారణం గాకుండా పోదు. ప్రధానమో, జీవుడో, ఇంకేదో దేవతో, ఇంకేంటో కారణం గాదు ఈ జగత్తుకు. జగత్తు రావడానికి కారణము బ్రహ్మమే అని మనము మొదటి పాదంలో రెండో సూత్రంలోనే జన్మాద్యస్య యతః అన్న సూత్రం దగ్గర విచారణ చేశాం. కానీ అక్కడ ఏం చేశామంటే, ఈ జగత్ సృష్టికి కారణము బ్రహ్మమే అని తీర్మానం చేశాము. సిద్ధాంతీకరించాము. మనవాళ్ళిప్పుడు ఏ రకము కారణము? ఉపాదాన కారణమా? నిమిత్త కారణమా? అని ఒక డిస్కషన్ పట్టుకొచ్చారు. ఎందుకంటే కారణము బ్రహ్మమే అంటే మొత్తానికే మన ప్రధానాన్ని, మన జీవుడిని పోగొట్టుకోకుండా దాన్ని 2 ముక్కలు చేసామనుకో, డివైడ్ అండ్ కాంకర్. ఒక ముక్కని పోనీ అద్వైతులకిచ్చేసి, ఎందుకు అంటే కారణం బ్రహ్మం అన్నారు గాబట్టి, ఏదో ఒక కారణాన్ని వాళ్ళకిచ్చి, ఇంకొక కారణాన్ని మనం పెట్టుకుంటే, మనము కోరుకునే విధంగా గూడా దీన్ని నిలబెట్టొచ్చు గదా! ప్రధానమే కారణం అనొచ్చు, లేతే జీవుడు కారణం అనొచ్చు, లేదా ఇంకేదో దేవత కారణం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. లేదా ఇంకేదో భూతం, పంచభూతాల్లో ఒక భూతం కారణం అనొచ్చు. ఏదో ఒకటి మనం తర్వాత నిలబెట్టుకోవచ్చు మనదొకటి. మొత్తం ఎందుకు అద్వైతులకిచ్చేయాలి అని వాళ్ళు కాబట్టి, ముక్కలు చేసి ఒక ముక్క నువ్వు తీసుకో సిద్ధాంతి, ఓ ముక్క నేను తీసుకుంటాను అని వాళ్ళు బేరానికొచ్చారు. ఆ అధికరణం ఇది. అందులో ఒక సూత్రము ప్రకృతిః చ ప్రతిజ్ఞా దృష్టాంత అనుపరోధాత్ కుదరదు అని మన సూత్రకారులు చెప్తున్నారు. నువ్వు అదిగో మన జగత్ సృష్టింపబడడానికి మొత్తం జగత్తుకి కారణము బ్రహ్మమైతే అయింది. కానీ అది ఓన్లీ నిమిత్త కారణము. ఉపాదాన కారణం మాత్రం మళ్ళీ మట్టి నా ప్రధానమే అంటావేమో, కానీ ఆ ప్రకృతి ఏదున్నదో, ఆ ఉపాదాన కారణం కూడా బ్రహ్మమే. ఉపాదాన కారణం అదే, నిమిత్త కారణం అదే, ముక్కలు చెక్కలు చేసినా అదే, కలిసున్నా అదే. ఎంత చేసినా సరే, అది గాక వేరేది లేదు. ఎందుకు? ఎందుకు అంటే ప్రతిజ్ఞ. వేదమేమి చెప్తున్నది? ఉన్నదంతా ఒక్కటే అనే చెప్తున్నది. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అందులోనే ఉంటాయి, అందులోనే లయమవుతాయి. అది కాక వేరేది కానే గాదు, లేనే లేదు అని అది చెప్పి ఊరుకోకుండా మన వేదము ఎన్నో చోట్ల ఎన్నో ఉపనిషత్తుల్లో దృష్టాంతాలు ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇచ్చింది. ఆ 2 అనుపరోధము. ఒకదానితో ఒకటి పోటీ పడట్లేదు. ఇప్పుడు మన వాళ్ళకు ప్రాబ్లమ్ ఏంటంటే, మన ద్వైతులకు, మన పూర్వపక్షులకున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రతిజ్ఞలన్నీ వింటారు. వాళ్ళు శాస్త్రాలను, ఉపనిషత్తులను, వేదాలను నమ్మారంటే ప్రతిజ్ఞలు వింటారు వాళ్ళు. కాదనరు పాపం. అవును నిజమే. జీవాత్మ, పరమాత్మ అని ఇన్ని లేవు.
జీవబ్రహ్మైక్యమే చెప్తుంది వేదము అని ఒప్పుకుంటారు. ప్రతిజ్ఞ వరకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు పాపము. పైనంతా గూడా అదే గోల. వాళ్ళంతవరకు ఒప్పుకుంటారు. కానీ వాళ్లకు కళ్ళెదురుగా చూస్తే దృష్టాంతము, ప్రత్యక్ష ప్రమాణం వేరుగా కనిపిస్తుంది. మన జగత్ నిజంగా లేదు. బ్రహ్మమే ఈ రకంగా కనిపిస్తుంది. ఏదో కలలో చూసిన స్వప్నంలాగా ఉంటుంది. ఇంక వేరుగా కాదు అని చెప్తున్నంత వరకు సరే. కానీ మాత్రం నిజంగా చూస్తే ఇక్కడ కళ్ళెదురుగా ప్రపంచమంతా కనిపిస్తుంది. కాదు కాదనివి ఎంత మన వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు చెప్తే మాత్రం అవునని అనాలంటే మనసు ఒప్పుకోదు. ఎందుకు అంటే ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం వేరుగా ఉన్నది మరి. ఇప్పుడు అటువంటి స్థితిలో నేనెట్లా ఒప్పుకోవాలి అంటే, నువ్వు తెచ్చే ప్రమాణాలైనా సరే శాస్త్రం చెప్పింది వినాలి గదా! నీకు సొంతంగా నీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నది కొంచెం వేరేగా ఉన్నా గూడా, నువ్వు దాన్ని సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి గానీ, దృష్టాంతాలు వేరుగా లేవు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉన్న థియరీకి సమానంగానే, దానికి సరిపోయే విధంగానే, దానికి వ్యతిరేకం కాకుండా ఉన్నాయి అని ఈ సూత్రానికి అర్థం. ఎన్ని సూత్రాలు రాసుకున్నా, ఎన్ని మంత్రాలు రాసుకున్నా, ఎంతమంది భాష్యాలు రాసి, ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా మళ్ళీ మనకదే క్వెషనొస్తుంది. ప్రతిజ్ఞ వరకు ఒప్పుకుంటాం. వేదవాక్యము ఏకం ఏవ అద్వితీయం. మొత్తం ఉన్నదంతా ఒకటే వేరేది కాదు అని ఎన్నో వేదవాక్యాలున్నాయి. అన్నీ ఒప్పుకుంటాము. మనకనుమానం లేదు. కానీ మాత్రం ప్రత్యక్షంగా చూస్తే దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్ వేరేగా ఉన్నాయి మరి. నీకుంటే ఉన్నాయిరా, నీకు చూసుకోవడం రావట్లేదు. వేదము చెప్పింది గదా! శాస్త్రము చెప్పింది గదా! మన సైన్స్ చెప్పింది గదా! ఎగ్జాంపుల్స్. అది ఎందుకు అని ప్రమాణాలతోటి చూపించింది గదా! వేదం చూపించిన ప్రమాణము, వేదం చూపించిన దృష్టాంతాలతో నువ్వు అర్థం చేసుకోవాలి. దానికి ఉపరోధం లేదు. ఆ 2 ఒకటే. విరోధం లేదు వాటికి అని చెప్తూ ఉన్నారు. ఎందుకట్లా అనిపిస్తుంది మన పూర్వపక్షులకు అని మనం ఆలోచన చేద్దాము. పూర్వపక్షులు ఒక్కళ్ళే గాదు. ప్రతి వాళ్ళకు మనస్సుకి వేరేగా తెలుస్తుంటుంది. మనస్సు ప్రపంచం చూస్తుంటుంది. ప్రపంచం చూస్తున్న మనసే మనకిక్కడ పూర్వపక్షి. పూర్వపక్షులెవరు అంటే ఎవరో ఒకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళున్నారు. వాళ్ళంతా ద్వైతంలో చూస్తూ ఉంటారు. భేద బుద్ధితో ఉంటారు. వాళ్ళకి సరిగ్గా అర్థం గాదు. వేదవాక్యాల్ని సమన్వయం చేసుకోరాదు. అందుకే వాక్యాలను సమన్వయం చేయడం గురించి ఒక సెక్షన్ పెట్టి మనము అధికరణాలు చెప్పాల్సొస్తుంది అని అనుకుంటాం. కాదు. మనకు సిద్ధాంతి ఎవరు? మనమే. మనకు పూర్వపక్షి ఎవరు? మన మనసే. మన పూర్వపక్షి ఇంకెవరో గాదు. మన మనసే. దానికే భేదం తెలుస్తుంటుంది. ద్వైతం చూస్తుంటుంది. కళ్ళ ముందు కనిపించిన ప్రత్యక్షాన్నే అది నమ్ముతూ ఉంటుంది. దానికి మనము అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. కొంతమంది మనుషులు అద్వైతంలో ఉన్నారు. కొంతమంది మనుషులు ద్వైతంలో ఉన్నారు. కొంతమంది భేదాభేదంలో ఉన్నారు. కొంతమంది ఇంకేంటోలో ఉన్నారు గాదు. ప్రతి వాళ్ళలో వాడి మనసే వాడికి ద్వైతాన్ని చూపిస్తూ, భేదాలన్నీ కల్పించి, మాయ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాడి మనసుకి వాడు నచ్చజెప్పుకోవడము అత్యవసరము. అందుకోసమే ఈ మొత్తం బ్రహ్మసూత్రాలన్నీ ఉన్నది. దీనికి మనం అర్థం చేసుకోవడం కోసం, ఎట్లా మన మనసే మన మాట వినదు అని అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మన సైన్స్ ఏం చెప్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ పుల్ అని ఒకటి ఉంటుంది. అంటే భూమ్యాకర్షణ శక్తి అని చెప్తారు. ఈ భూమ్యాకర్షణ శక్తి ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని భూమి పైకి ఆకర్షిస్తూ ఉంటుంది. అది పెద్ద మ్యాగ్నెట్. భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్. అది చాలా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌తో పనిచేస్తూ ఉంటుంది. ప్రతి దాన్ని ఆకర్షిస్తుంది. భూమి పైన, భూమి లోపల, ఆకాశంలో ఎక్కడ ఏవి ఉన్నా సరే అన్నింటిని అది ఆకర్షిస్తూ ఉండడం చేతనే భూమి యొక్క పరిధిని దాటి ప్రాణులు ఎక్కడికో పడిపోకుండా ఇక్కడే ఉంటాయి. ఒకవేళ పక్షులు గాని, ఇంకేవైనా సరే ఏరోప్లేన్స్ గాని, ఏవైనా సరే ఆకాశంలో ఎగురుతూ ఉన్నవి ఇక్కడిక్కడే ఎందుకుంటాయి అంటే, భూమి ఆకర్షణ శక్తి వాటినట్లా నిలబెడుతుంది. ఇక్కడే భూమి మీద ఉన్న మనము ఇక్కడే ఎందుకుంటాము? ఎక్కడికో ఎగిరిపోయి వేరే గోళాల్లోకి, వేరే ప్లానెట్స్‌లోకి ఎక్కడికో వెళ్ళిపోము ఎందుకు అంటే, స్పేస్‌లోకి ఎక్కడికో పడిపోము అంటే, బికాజ్ భూమి ఆకర్షణ శక్తి మనల్ని పట్టి ఉంచుతుంది. చెట్లనైనా సరే, పక్షులనైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు అటువంటి భూమి ఆకర్షణ శక్తి ఒక నంబర్ చెప్తారు.
అన్నింటికి అదే ఉంటుంది. ప్రతి దానికి అదే ఉంటుంది కదా! థియరీ ఏమి ప్రతిజ్ఞ మన సైన్స్ ఏమి ప్రతిజ్ఞ చేసింది అది కనిపెట్టి, భూమి ఆకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటుంటుందని ఒక నంబర్ చెప్పింది ఇంకంతే. ఒకవేళ ఎవడైనా ఈ భూమి యొక్క పరిధిని దాటి వెళ్ళాలి అంటే వాడు ఆ భూమి ఆకర్షణ శక్తికి మించి వేగంతో వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళడం వల్లే రాకెట్స్ అవన్నీ పంపించగలిగాం కదా! అంతటి శక్తి ఉంటే తప్ప, లేకపోతే మాత్రం భూమి అన్నింటిని ఒకేలాగా ఆకర్షిస్తుంది. బికాజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకర్షణ శక్తి ఉందని చెప్పట్లేదు. ఒక భూమి ఉన్నదంటే దానికొక ఆకర్షణ శక్తి ఉంటుంది. అన్నింటిని ఒకేలాగా ఆకర్షిస్తుంది. అది థియరీ. అది శాస్త్రం. అది సైన్స్. అది ప్రతిజ్ఞ. వాక్యము. వేదవాక్యం అనుకోండి. అయితే దృష్టాంతం ఎట్లా ఉంటుంది? నిజంగా దాన్ని టెస్ట్ చేద్దామంటే, భూమి ఆకర్షణ శక్తి ప్రతి దాన్ని ఒకేలాగా ఆకర్షిస్తుంది అంటే, ప్రతి దాన్ని ఒకేలాగా ఆకర్షించాలి. అది రూల్. ప్రతిజ్ఞ అంటే రూలు. దానికి ఎగ్జాంపుల్ ఏమి? ఏదో ఒక మట్టి పెడ్డ, ఏదో ఒక రాయి ఉన్నదనుకోండి. ఆ రాయిని ఒక పువ్వునో, లేదో చిన్న కాగితాన్నో పైనుంచి వదిలామనుకోండి. ఆ 2 ఒకే విధంగా భూమి వైపుకి వెళ్ళాలి. ఆకర్షించబడాలి. అది వేరుగా ఉండడానికి వీల్లేదు. థియరీ ఎందుకు? భూమి ఆకర్షణ శక్తి అన్నింటిని ఒకేలాగా ఆకర్షిస్తుంది కాబట్టి, పువ్వైనా సరే, కాగితమైనా సరే, రాయైనా సరే ఒకటేలాగా రావాలి. జరుగుతుందా? చెప్తూ ఉంటేనే ఊహించుకుంటుంటే మీకు మనసుకి ఒప్పుకోబుద్ధి గాదు. బికాజ్ మీకున్న ప్రత్యక్ష ప్రమాణం వేరేగా ఉంది గదా! మీరొకవేళ కావాలంటే ఏదో బిల్డింగ్ పైనుంచో, లేదా మీ ఇంట్లో మంచం పైనుంచో ఏదో ఒక చిన్న బరువైన వస్తువును, ఒక తేలికైన వస్తువును వదిలిపెట్టారనుకోండి. ఒకే టైంలో భూమికి వెళ్లి చేరుతున్నాయా? చేరట్లేదు గదా! కుదరట్లేదు. కాబట్టి సైన్స్ చెప్పిన మాట కాదంటామా? అనలేము. సైన్స్ పాపం కనుక్కొని చెప్పింది. మన ఎగ్జాంపుల్ కళ్ళెదురుగా మనం చూస్తున్న ప్రమాణం ఒప్పుకుంటామా? మరి దీన్ని గూడా ఒప్పుకోవాల్సొస్తుంది. మనకు ప్రత్యక్షంగా తెలిసిన ఎక్స్‌పీరియన్స్ ఏమో, మన స్వానుభవము, ప్రత్యక్షానుభవమేమో ఈ సైన్స్ చేసిన ప్రతిజ్ఞకు వేరేగా ఉంది. సైన్స్ ఏమో ఇంత ధాటిగా ప్రతిజ్ఞ చేసి చెప్తుంది. భూమి ఆకర్షణ శక్తి ఇంతుంది. ప్రతిదాన్ని అట్లనే ఆకర్షిస్తుంది అని. ఈ 2 మరి ఉపరోధం గదా! విరోధంగా ఉన్నాయి. ఆ 2 మరి సమన్వయం కావు మనకి. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. ఏవైనా సరే టెడ్ టాక్ గాని, ఇంకేదైనా సరే వేరే ఇంకేదైనా సరే సైన్స్ జర్నల్స్‌లో కానీ, లేదా సైన్స్ గురించి మనకు టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. వాటిలో చూడండి గ్రావిటేషన్ పుల్ ఏవైనా సరే 2 వస్తువుల్ని ఒక లీనింగ్ టవర్ ఆఫ్ పిసా నుంచి వదిలారనుకోండి. ఒకే టైంలో కిందికి రావాలి టెక్నికలీ. రావు మరి. కానీ సైన్స్ వస్తుంది అని చెప్తుంది. మీరు కావాలంటే చూడండి. మీరు కావాలంటే చదవండి అవన్నీ ఆర్టికల్స్, ఆ యూట్యూబ్ వీడియోస్ చూడండి. సైన్స్ గురించి సైంటిస్ట్స్ దాని గురించి రిసర్చ్ చేసిన వాళ్ళు చెప్తుంటారు వినండి. ఎంత విన్నా సరే మనసొప్పుకోదు. బికాజ్ ఎక్కడండి సిద్ధాంతి? సిద్ధాంతి అంటే సైన్స్ ప్రూవ్ చేస్తున్నవాడు. ఎక్కడున్నది? దృష్టాంతం వేరేగున్నది గదా! నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వేరేగున్నది అని అంటుంది. ఇప్పుడు ఈ 2 ఎక్కడైతే సమన్వయం కావో ఇట్లా, వాటిని సమన్వయం చేసే పని ఎవరికి వాళ్ళే చేయాలి. వాళ్ళ మనసు ఒప్పుకోకపోతే, ఏ కారణానికి ఒక రాయిని, ఒక పువ్వును ఒకేసారి వదిలితే భూమి మీదకి ఒకటే టైంలో వెళ్ళట్లేదు ఎందుకు అంటే, ఏ కారణాలు అడ్డుపడి ఆ విధంగా జరగట్లేదు. ఆ థియరీ మాత్రం మారదు. భూమి ఆకర్షణ శక్తి దేనికైనా ఒకటే. అయితే ఎందుకు మరి వేరే వేరేగా ప్రయాణం చేస్తున్నాయి? దాన్ని వేరేగా చేరుతున్నాయి అంటే ఏ కారణము? ఏమి అడ్డం పడడం వల్ల అని అదంతా గూడా ఎవరికి వాళ్ళు సైంటిస్ట్‌లు చెప్తారు. శాస్త్రజ్ఞులు చెప్తారు. అయితే మనసు ఒప్పుకునే విధంగా దానికి నచ్చజెప్పడము, దానికి ఆ ఎరుక కలిగేదాకా చేసుకోవడం మనం చేయవలసిన పని. ఇక్కడ గూడా అంతే విషయం. మనము మన సొంత శాస్త్రజ్ఞులు, మన ప్రాపంచికమైన సైంటిస్ట్‌లు చెప్పిందే చాలా చోట్ల నమ్మాలంటే మనకే నమ్మబుద్ధి గాదు. ఎన్ని చోట్ల భూమి గుండ్రంగా ఉన్నదన్న దగ్గర నుంచి మొదలుబెట్టి, భూమి ఆకర్షణ శక్తి దగ్గర నుంచి మొదలుబెట్టి, వస్తువుల్లో బరువు ఎట్లా మెజర్ చేయాలి అని దగ్గర నుంచి మొదలుబెట్టి, ప్రతిదీ ముందు సైంటిస్ట్‌లు కనిపెట్టి ప్రతిజ్ఞలు చేస్తారు. వాళ్ళు దృష్టాంతాలతో, ఎగ్జాంపుల్స్‌తో వాళ్ళు చెప్పినా సరే,
ప్రపంచంలో మనకు కలిగే ఎక్స్‌పీరియన్సెస్ వేరేగా ఉంటాయి గాబట్టి, మనం చూసే ప్రమాణాలు వేరేగా ఉంటాయి గాబట్టి, శాస్త్రజ్ఞులు చెప్పింది గూడా వినము. ఎందుకు? ప్రతిజ్ఞలు సరే సైన్స్ చెప్పేది బానే ఉంది గానీ, దృష్టాంతాలు వేరేగా కనిపిస్తే మనము వాటిని రికన్సైల్ చేసుకోలేక, రిజాల్వ్ చేసుకోలేక, చెప్పిన వాడిని ఆ మెసెంజర్‌ని మర్డర్ చేస్తాం కావాలంటే. లేదా మనం మాట పట్టించుకోము, వినము లేకపోతే. 2 విధాలుగా గూడా అనర్థం మనకే గాని సైన్స్‌కి గాదు. మన సైన్స్, మన శాస్త్రము మనకేం చెప్తున్నది? ఉన్నదంతా అద్వైతమే, ఒక్కటే ఏకం ఏవ, రెండోది లేనే లేదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది. కేవలం స్వప్నంలోని కల అని చెప్పింది. లేదండి నాకు ఉన్నట్టుగా కనిపిస్తున్నదండి. ఏదో వేరేదున్నదండి. కారణం ఇంకేదో ఉన్నదండి. కార్యం ఇంకోటున్నదండి అంటే నీకు అనిపించిండొచ్చు. కానీ కూర్చొని నువ్వు ఎందుకట్లా అనిపిస్తున్నది అని ఆలోచన చేసుకొని, ఆ మనస్సుని, ఆ మాయని నువ్వు లయం చెయ్యి అని చెప్తూ వస్తారు. ఇక్కడ గూడా ఇంతే విషయము. ప్రతిజ్ఞలొకటుంటాయి, దృష్టాంతాలొకటుంటాయి. వాళ్ళు సమన్వయం చేసుకోవడం చేతగాక, ఒక అధ్యాయం అంతా అయిపోయింది. 4 పాదాల్లో చివరకొస్తూ ఉన్నాము. అయినా గూడా మళ్ళీ అదే ప్రశ్న. ఇక్కడికే అయిపోలేదు. మళ్ళీ రెండో అధ్యాయంలో ఇదే విషయం. 3 అంతే, 4 అంతే. చెప్పేవాళ్ళు చెప్తారు. శాస్త్రకారులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్‌లు, మన సిద్ధాంతులు చెప్తారు. మనము దాన్ని ఏదో విధంగా దృష్టాంతాలతో పెట్టుకుని, శాస్త్రం చెప్పే ఎగ్జాంపుల్స్‌ని పెట్టుకొని మనము ఆ మట్టి పెడ్డ, ఒక రాయి గడ్డ లేపోతే ఆ పువ్వో, కాగితమో కింద ఒకే సమయంలో పడట్లేదు కానీ మాత్రం టెక్నికలీ భూమి ఆకర్షణ శక్తి ఒకటే ఉండాలి గదా! ఏమి కారణమో అని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చేసుకోవాల్సే ఉంటుంది. లేకపోతే మానుకోవచ్చు. కానీ మాత్రం విషయం మారదు. విషయం వస్తుతః మాత్రం మారదు. మనకు ఏదో మన మనసు వేరేగా చూస్తున్నంత మాత్రాన విషయం మారిపోతుందా? ఉన్నది అట్లానే ఉంటుంది. అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. యథా అభ్యుదయ హేతుత్వాత్ ధర్మః జిజ్ఞాస్యః ఏవం నిశ్రేయస హేతుత్వాత్ బ్రహ్మ జిజ్ఞాస్యం ఇతి ఉక్తం. యథా ఏ విధంగానైతే అభ్యుదయం కావాలండి, యోగక్షేమాలు కావాలి అంటే ఏం చేయాలండి అంటే ధర్మాన్ని నువ్వు తెలుసుకొని ఆచరించండి అని చెప్తారు. కదా! ఇహపరాలు సాధించాలి. నాకు ఏవో ఇహంలో ఉన్నంత వరకు మంచి సుఖాలుండాలి. తర్వాత పరంలో నాకు గొప్ప భోగాలుండాలంటే ఏం చేయాలండి అంటే, ధర్మాన్ని ఆచరించు అని అథాతో ధర్మ జిజ్ఞాస అని సూత్రాలుంటాయి. అందుకోసం మనకు కర్మోపాసనల సెక్షన్ అంతా ఉంటుంది మన వేదంలో. కాబట్టి ధర్మ జిజ్ఞాస దేనికి? అభ్యుదయం గావాలని కోరుకునేవాడికి. ఏవం అదే విధంగా నిశ్రేయసం కావాలి, మోక్షం కావాలి అంటే దానికి హేతువుగా బ్రహ్మను తెలుసుకోవాలి. ఎందుకు? బ్రహ్మము తెలుసుకుంటే మోక్షం అన్నింట్లో నుంచి ఏకం ఏవ అద్వితీయం అది నేనే అని తెలుసుకుంటే ఇంక ఎన్నింట్లో నుంచి బయటపడతావు? రెండోది లేనే లేనప్పుడు. కాబట్టి నీకు నిశ్రేయసం కావాలంటే మాత్రము బ్రహ్మ జిజ్ఞాస ఉండి తీరవలసిందే. అందుకని మనము బ్రహ్మ సూత్రాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇతి ఉక్తం ఆల్రెడీ ఇది చెప్పబడ్డది. బ్రహ్మచ జన్మాద్యస్య యతః అన్న సూత్రంలో లక్షితం. మనకు ఆ లక్షణాలను ఈ జన్మంతా ఎక్కడి నుంచొచ్చిందో, ఎట్లా వచ్చిందో, ఏంటో కథ అని ఆ సూత్రం ఒకటున్నది. దాని గురించి మనము చాలా సుదీర్ఘంగా అధ్యయనం చేశాము. సరే అర్థమయింది. ఈ సృష్టికి కారణము బ్రహ్మ అని తెలిసింది. జగత్ కారణము బ్రహ్మ అని తెలిసింది. అయితే ఏ కారణము? తచ్చ లక్షణం ఘటరుచకాదీనాం మృత్తు సువర్ణాదివత్ ప్రకృతిత్వే కులాల సువర్ణకారాదివత్ నిమిత్తత్వే చ సమానం ఇత్యతః భవతి విమర్శః కిమాత్మకం పునః బ్రహ్మణః కారణత్వం స్యాత్ ఇతి. తచ్చ ఇంకా విషయంలో లక్షణాన్ని పెట్టుకుందాం పట్టు. జన్మాద్యస్య యతః అన్న దగ్గర మనకు ఆ లక్షణం చూపించారు. లక్షణాలు బ్రహ్మ యొక్క సృష్టి కారణం అన్న లక్షణం చూపించారు. బానే ఉంది గానీ, ఏదో ఘటం ఒక కుండ ఉన్నదనుకోండి. మా దృష్టాంతాలు చెప్తాం పట్టండి. మీ ప్రతిజ్ఞలు బానే ఉన్నాయి గానీ, మా దృష్టాంతాలు. ఈ ఘటం ఒక కుండ ఉందనుకో, లేదా ఒకటే ఎందుకు దృష్టాంతం 2 చెప్తాను. రుచకం ఒకటున్నదనుకో బంగారు ఆభరణం. దీనికి కుండ గావాలంటే మృత్తు మట్టి గావాలి. బంగారు ఆభరణం గావాలంటే సువర్ణం బంగారం గావాలి. ఈ రకంగా ప్రకృతి గావాలి కదా! ఉపాదాన కారణం. మట్టి, బంగారం లాంటివేవైనా ఒక మూల పదార్థం ఉంటేనే తప్ప ఏదో కుండలు, ఆభరణాలు లాంటివి రావు. కాబట్టి ప్రకృతి కారణం ఒకటి.
కులాల సువర్ణాకారాదివత్ కులాలుడుండాలి గదా! ఇప్పుడు మట్టి ఉన్నది కుండ గావాలి అంటే దాని పాటికి అది అవ్వదు. ఒక నిమిత్త కారణంగా దాన్ని చేసేవాడు కుమ్మరివాడుండాలి. లేదా బంగారం ఉందంటే దాని పాటికి అది ఆభరణంగా మారిపోదు. సువర్ణకారుడు కావాలి మనకు. స్వర్ణకారుడుండాలి. ఆయన ఈ బంగారు ముద్దను బెట్టుకుని కొన్ని టూల్స్ అన్నీ వాడుతూ ఆభరణాలను తయారు చెయ్యాలి. అది ఆ కుమ్మరివాడో, స్వర్ణకారుడో నిమిత్త కారణం. ఇప్పుడు ఇది అన్నింటికి సమానం కదా! మనం ప్రపంచంలో చూస్తున్న దృష్టాంతాలన్నింటిలో ప్రతి దాన్ని ఏది ఎగ్జాంపుల్‌గా బెట్టుకున్నా సరే, ఏది తయారవ్వాలన్నా సరే ఒక ఉపాదాన కారణం ఉండాలి. ఒక నిమిత్త కారణం ఉండాలి. వంకాయ కూర జెయ్యాలంటే వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, నూనె మొదలైన ఉపాదాన కారణం ఉండాలి. అట్లానే చేసేవాడు వంట ఆయన ఒక నిమిత్త కారణం ఉండాలి. ఏ ఎగ్జాంపుల్ జూసినా సరే, ఇట్లా ఉండి తీరవలసిందే అన్నింటికి ఇది సమానం. ఇత్యతః కాబట్టి, అట్లా ఉండడం భవతి ఉంటుంది గాబట్టి, విమర్శః ఇప్పుడు మేము విమర్శిస్తున్నాము దాన్ని, విచారిస్తున్నాము. కిం ఏమంటే, కిమాత్మకం పునః బ్రహ్మణః కారణత్వం స్యాత్. మళ్ళీనండి ఈ బ్రహ్మ ఏ రకమైన కారణంగా ఉంటాడు? తత్ర నిమిత్త కారణం ఏవ తావత్ కేవలం స్యాత్ ఇతి ప్రతిభాతి. ఈ విషయంలో మన బ్రహ్మము కేవలము నిమిత్త కారణంగా మాత్రమే ఉంటాడు అని మాకనిపిస్తూ ఉన్నది. కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షిని మన సిద్ధాంతి ప్రశ్నిస్తే మన పూర్వపక్షి ఏం చెప్తున్నారు? ఈక్షాపూర్వక కర్తృత్వ శ్రవణాత్. చూసాడు అని చెప్తారు. ఆయన చూసాడు కాబట్టి అది జరిగింది అని అట్లా ఉంటాయి గదా! ఈక్షాపూర్వకం హి బ్రహ్మణః కర్తృత్వం అవగమ్యతే సహ ఈక్షాంచక్రే సహ ప్రాణమసృజత ఇత్యాది శృతిభ్యః. ఆయన చూసాడు, ప్రాణాన్ని చేసాడు అని ఇట్లాంటివన్నీ ఉంటాయి మన ప్రశ్నోపనిషత్తులో అట్లా. దాన్ని బట్టి మనకేమర్థమైతుంది? బ్రహ్మ కర్తృత్వంతోటే ఉన్నాడు పాపం కారణమే. కానీ మాత్రం నిమిత్త కారణం. ఓన్లీ చూసాడు. ఈక్షాపూర్వకం చ కర్తృత్వం నిమిత్త కారణేషు ఏవ కులాలాదిషు దృష్టం. ఈక్షాపూర్వకం ఆయన చూస్తూ ఉంటే మన కుమ్మరివాడక్కడ చూస్తూ ఉంటే, కర్తృత్వంతో చేస్తూ ఉంటే, ఆ కుండ మట్టి వల్ల తయారవుతూ ఉంటుంది. మట్టి వేరేగా ఉంది. కుమ్మరివాడే కుండగా మారట్లేదు. కుమ్మరివాడు చూస్తూ చేస్తూ మట్టిని కుండగా మారుస్తూ ఉన్నాడు. అది దృష్టం మనకు కనిపిస్తూనే ఉన్నది. ఓన్లీ నిమిత్త కారణం. అనేక కారక పూర్వికా చ క్రియాఫల సిద్ధిః లోకే దృష్టా. అక్కడ ఆ చక్రము ఉండాలి, కర్ర ఉండాలి, నీళ్లు ఉండాలి, నిప్పు ఉండాలి. ఇంకేంటేంటైనా ఉండాలి. సరే అనేక రకాలైన కారకాలుంటాయి. ఒక షట్కారకాలుంటాయి మనకు. క్రియాకారకము, కర్తృకారకము, కరణకారకము, అపాదాన కారకము, అనుబంధ కారకము అని ఏంటేంటో ఉంటాయి. వీటన్నింటితో కూడి ఆ క్రియ జరిగితే ఆ ఫలము కుండ, బంగారాభరణము, వంకాయ కూర లాంటివి సిద్ధిస్తాయి. ఇది లోకంలో దృష్టం. మనం చూస్తూనే ఉన్నాము. సహ చ న్యాయః ఆదికర్తరి అపి యుక్తః సంక్రమయితుం. మామూలు కర్తలకే ఇట్లా ఉంటే పరిస్థితి ప్రపంచంలో, అసలు ఆదికర్త అయిన బ్రహ్మానికి గూడా ఇదే పద్ధతి సంక్రమిస్తుంది అని చెప్పడము యుక్తము. ఇక్కడ ఎట్లా జరుగుతుందో అక్కడ అట్లానే ఉండాలి గదా! ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఒక ఉపాదాన కారణం సెపరేట్‌గా ఉంటుంది. నిమిత్త కారణమైన వాడు ఉపాదాన కారణాన్ని పెట్టి, ఆ కార్యాన్ని అంటే ఆ వస్తువుని తయారు చేస్తూ ఉన్నాడు కదా! కాబట్టి ఈశ్వరత్వ ప్రసిద్ధేః చ. ఇప్పుడు ఎవరైనా ఈశ్వరులు, ప్రభువులు, మేనేజర్స్, లీడ్స్, ప్రెసిడెంట్స్, రాజులు అట్లాంటి వాళ్ళున్నారనుకోండి. వాళ్ళందరిలో గూడా మనకు తెలుస్తూనే ఉంటుంది గదా! వాళ్ళేం జేస్తారు ఈశ్వరులు ఈశ్వరాణం హి రాజవైవస్వతాదీనాం నిమిత్త కారణత్వం ఏవ కేవలం ప్రతీయతే. తద్వత్ పరమేశ్వరస్యాపి నిమిత్త కారణత్వం ఏవ యుక్తం ప్రతిపత్తం. ఈశ్వరులున్నారనుకో రాజుగారున్నారు. రాజుగారు వెళ్లి మొత్తం జేసేస్తారా? ఆయన నిమిత్త మాత్రంగా ఉంటాడు. ఆయన దగ్గర వాళ్ళు చేసేస్తూ ఉంటారు గదా! ఇప్పుడు వైవస్వతుడున్నాడనుకో, యముడనుకో, లేకపోతే ఏదో వైవస్వత మనువనుకో,
ఎవరో ఒకళ్ళు వాళ్ళ నిమిత్తంగా అక్కడ ఉంటారు. వాళ్ళ పేరు మీద పనులు చకచకా జరిగిపోతూనే ఉంటాయి గదా! అది మనకు ప్రతీయతే తెలుస్తూనే ఉంది గదా! తద్వత్ అట్లానే పరమేశ్వరం విషయంలో కూడా నిమిత్త కారణం మాత్రమే పని చేస్తుంది అని ప్రతిపత్తం యుక్తం అని మనం అర్థం చేసుకోవడం బాగుంటుంది. కార్యం చైదం జగత్ సావయవం అచేతనం అశుద్ధం చ దృశ్యతే. కాదు అన్నావనుకో సిద్ధాంతి. కాదు అన్నావనుకో. ఉపాదానం వేరేగా ఒకటి ఉండాలి. ప్రకృతి వేరేగా ఉండాలి. ద్రవ్యం ఒకటి అని నేను అనలేదనుకో. అప్పుడేమవుతుందో తెలుసా? బ్రహ్మమే ఉపాదానంగా ఉండవలసి వస్తుంది. దానితో అంటే ఇప్పుడు వంకాయ కూర ఉందండి. వంకాయ కూర పక్కన పెట్టి కాకరకాయ అందాము. కాకరకాయ కూర చేయవలసొచ్చిందనుకో. కాకరకాయలు వేరేగా ఉండి, వంటవాడు వేరేగా ఉండి, కాకరకాయతో వాడు వంట చేస్తూ ఉన్నాడనుకో. కాకరకాయ చేదుగా ఉంటుందనుకో. వాడి వంట గూడా చేదుగా ఉన్నదనుకో. ఇప్పుడేమయింది? మన వంటవాడు కాకరకాయ 2 వేరు గాదు, 2 ఒకటే అంటే, ఈ వంటవాడే కాకరకాయ కూరగా మారిపోయింది అంటే, అప్పుడు కాకరకాయ కూర చేదుగా ఉంటుంది గాబట్టి, వంటవాడు గూడా చేదుగా ఉండాలి కదా! వంటవాడు చేదుగా ఎందుకుంటాడు? వాడు మామూలుగా ఉంటాడు. వాడి కాకరకాయ కూర చేదుగా ఉండొచ్చు. మనకిప్పుడు ఏంటి రిక్వైర్‌మెంట్ రూలు? కార్యము అంటే ఫైనల్ ప్రొడక్ట్ కారణము అంటే దేనితో ఆ ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేసామో, ఆ లక్షణాలతో, ఆ గుణాలతో ఉండాలి కదా! నువ్వు నల్లటి మట్టి తీసుకొనొచ్చి కుండ తయారు చేస్తే కుండ నల్లగా ఉంటుంది. నువ్వు ఎర్రటి మట్టితోటి కుండ చేస్తే కుండ ఎర్రగా ఉంటుంది కదా! నువ్వు బంగారంతో ఆభరణాలు తయారు చేస్తే బంగారం రంగులో ఉంటుంది. నువ్వు వెండితోటి చేస్తే తెల్లగా ఉంటుంది. నువ్వు రాగితోటి చేస్తే ఎర్రగా ఉంటుంది. అంత మాత్రాన మన ఆ వస్తువులను తయారు చేసే ఆయన మారిపోతాడా? కాదు గదా! అందుకని వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఆ విధంగా చెప్తూ ఏమంటున్నారంటే, మన కార్యము చూద్దాం పట్టు జగత్తు ఏదో కాకరకాయ కూర చేదుగున్నట్టు, మన జగత్తు అవయవాలతో ఉంటుంది. బ్రహ్మానికి అవయవాలున్నాయా? లేవు గదా! మన కార్యము అచేతనము, జడ పదార్థం. బ్రహ్మమున అచేతమా? కాదు గదా! అది చేతన పదార్థం. మన కార్యము అశుద్ధమై ఉంటుంది అశుచి. మన బ్రహ్మము అశుద్ధం అని జెప్తావా నువ్వు? కాదు గదా! కాబట్టి కారణేనాపి తస్య తాదృశేన ఏవ భవితవ్యం కార్యకారణయోః సారూప్య దర్శనాత్. కారణాన్ని బట్టే దానిలాగానే కార్యం ఉంటుంది. ఎందుకు అంటే, కార్యకారణాలు అట్లా ఒకేలాగా ఉండాలి మరి. నువ్వు వంకాయలు పెట్టి కూర చేస్తే వంకాయ కూర అవుతుందా? నువ్వు వంకాయలు పెట్టి కూర చేస్తే కాకరకాయ కూర అవుతుందా? కాదు గదా! నువ్వు ఏ కారణాన్ని వాడతావో పదార్థాన్ని, దానివల్ల తయారైంది కూడా అదే లక్షణాలతో ఉంటుంది. కార్యము ఎట్లా ఉంది అంటే దాని కారణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కార్యం చూస్తే అన్ని రకాల అవకరాలతో ఉన్నదది. అవయవాలతో అచేతనంగా, అశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు కాదు, ఉపాదాన కారణం గూడా జగత్తుకి బ్రహ్మమే అన్నావనుకో, ఈ జగత్తుకున్న లక్షణాలన్నీ బ్రహ్మకొస్తాయి చూస్తున్నావా? బ్రహ్మము గూడా అచేతనము, అశుద్ధము, సావయవం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. వీళ్ళ అఘాయిత్యం ఇట్లా ఉన్నది. వీళ్ళు ఆత్మ ధర్మాలను అనాత్మల పైన, అనాత్మ ధర్మాల్ని ఆత్మ పైన అధ్యారోపణ చేసుకుంటారు. దేహ ధర్మాలేమున్నాయో ఆకలి వేయడము, బాధ కలగడము, దుఃఖం రావడము, శోకము, దెబ్బలు తగలడము, నొప్పి ఇట్లాంటివన్నీ ఏవున్నాయో నిద్ర రావడము, సంతోషం అనిపించడము ఇట్లాంటివన్నీ దేహ ధర్మాలు. దేహేంద్రియ మనో ప్రాణాల ధర్మాలు. అయితే కానీ అవన్నీ నావే అని ఎట్లా అధ్యారోపణ చేసుకుంటామో మనము నాకు ఆకలేస్తుంది, నాకు బాలేదు, నాకు నొప్పి వేస్తున్నది, నాకు నిద్ర వస్తున్నది, నేను నిద్రబోతున్నాను అని దేహేంద్రియ మనోప్రాణాలు చేస్తున్న వాటి ధర్మాలన్నీ, అనాత్మ ధర్మాలన్నీ నావి అని అనుకున్నట్టే, ఇదిగో అనాత్మ లేనే లేని జగత్తు యొక్క లేనే లేని లేనిపోని ధర్మాలన్నీ అవయవత్వము, అచేతనత్వము, అశుద్ధత్వమంతా ఆత్మకున్నాయి అని అనాత్మ ధర్మాలను ఆత్మ పైన అధ్యారోపణ చేస్తున్నారు మన వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకు తెలియట్లేదు అసలది. నిజంగా లేదంటే లేదు. అనాత్మ అంటే ఆత్మ కాదు, లేదు, ఉన్నది గాదు. అసత్ అంటే సత్ కాదు, లేదు అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. అసత్ సెపరేట్‌గా ఒకటుంది. అనాత్మ అంటే సెపరేట్‌గా అదోటుంది. జగత్ అది యాక్చువల్‌గా సెపరేట్‌గా ఒకటుంది.
దాని లక్షణాలు దీనికొస్తాయనుకుంటున్నారు వాళ్ళు. లేదని జెప్తున్నారని విననే వినరసలు. కాబట్టి కారణానికున్న లక్షణాలే కార్యానికి ఉండడం కుదురుతుంది గాబట్టి, కార్యానికున్న ఈ లక్షణాలన్నీ కారణానికి తగులుకుంటాయి. కాబట్టి నీకే కష్టమైతుంది సిద్ధాంతి అని చెప్తున్నారు వాళ్ళు. బ్రహ్మంచ నయ్యేవ లక్షణం అవగమ్యతే నిష్కళం, నిష్క్రియం, శాంతం, నిరవజ్యం, నిరంజనం ఇత్యాది శృతిభ్యః. సిద్ధాంతి శ్వేతాశ్వతరం ఏం చెప్పింది? బ్రహ్మ లక్షణాలు అది నిష్కళము, అవయవాలు లేవు. నిష్క్రియం, దానికి కర్మలు లేవు. అది శాంతం, అది నిరవధ్యం, అది నిరంజనం అని, అది శుద్ధం అని అవన్నీ చెప్పింది కదా! కాబట్టి బ్రహ్మానికి లక్షణాలు లేవు, జగత్తుకు ఉన్నాయి. ఈ 2 పెట్టుకుని చూస్తే పారిశేష్యాత్ బ్రహ్మకివి లేవు. ఇంక మిగిలిపోయిందేమి? ఇంకేదో ఒకటి ఉండాలి. జగత్తుకేమో ఇవి ఉన్నాయి. బ్రహ్మకేమో లేవు. కాబట్టి బ్రహ్మ నుంచి జగత్ రాలేదు. దేర్‌ఫోర్ జగత్తుకి పరిశేషంగా ఇంక మిగిలిపోయిందేమి? థర్డ్ ఆప్షన్ ఇంకేదైనా ఒకటి ఉండాలి వేరేగా. పారిశేష్యాత్ బ్రహ్మణః అన్యత్ ఉపాదాన కారణం అశుద్ధ్యాది గుణకం స్మృతి ప్రసిద్ధం అభ్యుపగంతవ్యం. ఇంకా బ్రహ్మ అయితే జగత్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అట్లా అయిందంటే మాత్రం జగత్తుకున్న అవకరాలన్నీ దీనికొస్తాయి. ఇంక మిగిలిపోయిందేంటి మనకు ఫైనల్ ఆప్షన్? బ్రహ్మకు అన్యంగా ఉపాదాన కారణము అశుద్ధిగా ఉండడము, అచేతనంగా ఉండడము, అవయవాలతో ఉండడము అన్న గుణాలతో ఉన్నదేదున్నదో అది ఇదిగో జాగ్రత్తగా విను సిద్ధాంతి, నీకు అర్థమే గాదు ఎంత జెప్పినా గూడా. ఓ సైంటిస్ట్, గ్రావిటేషనల్ ఫోర్స్ అని నువ్వేమైనా రాసుకో, పుస్తకాలన్నీ రాసుకో, నువ్వు వీడియోలన్నీ జేసుకో. కానీ మాత్రము ఆ పేపరు, చిన్న కాగితము ముక్క, ఒక మట్టి బెడ్డ ఒకే టైంలో కిందికి రావు. నేను చూసాను. నేను కూడా రాస్తాను. అట్లా రాదు అని నేను పుస్తకాలు రాస్తాను. స్మృతులున్నాయి. నువ్వట్లానే చదువుకో పో. స్మృతుల్లో ఇప్పుడు మేమేం రాసాము? సత్కార్య వాదం అంటాం. ఇంకేమైనా అంటాము. మా వాదనలన్నీ నువ్వు విను. అక్కడ కరెక్ట్‌గా రాసుకున్నాం. మేమేం చూస్తున్నామో అది రాసుకున్నాం. నీ సైన్స్ వేరేగా చెప్తుంది. నీ సైన్స్‌కి సరిగ్గా అర్థం కావట్లేదేమో. నువ్వు పోయి దాన్ని కరెక్టింగ్ చేసుకో. మేం చెప్పిన స్మృతి ప్రసిద్ధం అయిన విషయం ఏదున్నదో అది నువ్వు అభ్యుపగంతవ్యం తెలుసుకోవలసి ఉన్నది. తెలుస్తున్నదా సిద్ధాంతి? బ్రహ్మ కారణత్వ శృతేః నిమిత్తత్వమాత్రే పర్యవసానాత్ ఇతి. కాబట్టి బ్రహ్మ కారణం అయితే అయ్యింది. నువ్వసలు ఈ మొత్తం బ్రహ్మసూత్రాల్లో రెండో సూత్రం దగ్గరే మమ్మల్ని విసుగు పుట్టించావు. సరే ఏదో ఒకటి ఒప్పుకుంటున్నాము. ఇంక చివర్లో మాత్రం ఇంక ఊరుకోము. ఈ మొత్తం ఫస్ట్ అధ్యాయం పూర్తి చేస్తున్నావు నువ్వు. నీ మాట నిలబడేటట్టుంది. మా మాట గూడా, మా స్మృతులు గూడా, మా వాదనలు గూడా, మా మతాలు గూడా నిలబడాలి. కాబట్టి బ్రహ్మ కారణం అంటే అన్నావు. శృతి చెప్పింది గాబట్టి మేము ఒప్పుకోవాలి, ఒప్పుకుంటాం పట్టుగాని. ఓన్లీ కానీ మాత్రం నిమిత్త కారణంగా మాత్రం ఒప్పుకుంటాము. అదే దాని పర్యవసానము. స్మృతి బ్రహ్మ కారణం అని జెప్పింది గదా! దానికి పర్యవసానమేమి? దాని నిశ్చితాభిప్రాయం. నీకు వేదం అర్థం గావట్లేదు సిద్ధాంతి. నీకు ఇంత అజ్ఞానంలో ఉన్నావు. ఎంత జెప్పినా అర్థం జేసుకోవు. శృతి ఏం జెప్పింది? బ్రహ్మ కారణమనే జెప్పింది. అవును కరెక్టే. నువ్వు అంతవరకు బాగా అర్థం జేసుకున్నావు. కానీ అదేం చెప్పింది? కేవలం నిమిత్త కారణం అని చెప్పింది. నువ్వు అది మిస్ అయ్యే, ఉపాదాన కారణం గూడా అన్నదో ఏమో అని కన్‌ఫ్యూజ్ అవుతున్నావు కాదు. మన శృతి యొక్క నిశ్చితాభిప్రాయం ఏమి? బ్రహ్మ కేవలం నిమిత్త కారణంగా మాత్రమే ఉన్నది అని వాళ్ళు చెప్పారు. ఏవం ప్రాప్తే బ్రూమః ఇంక మనకు చెప్పుకోవాల్సొస్తుంది గాబట్టి చూద్దాం. ప్రకృతించ ఉపాదాన కారణంచ బ్రహ్మ అభ్యుపగంతవ్యం నిమిత్త కారణం చ. ఏం చెప్తున్నావంటే నువ్వు గూడా జాగ్రత్తగా విను పూర్వపక్షి. ఓ మనసా వింటూ ఉన్నావా? ప్రకృతి కూడా అంటే ఉపాదాన కారణం కూడా బ్రహ్మమే అని ఉపగంతవ్యం మనము తెలుసుకోవలసి ఉన్నది. సరే అయితే ఓకే సిద్ధాంతి. అట్లా అయితే సరే. మనము స్విచ్చింగ్ చేద్దాం పట్టు. ఉపాదాన కారణం గ్యారంటీగా బ్రహ్మనే అన్నావనుకో నువ్వు. సరే ఓకే. నువ్వు ఉపాదాన కారణం తీసుకో. నేను నిమిత్త కారణం తీసుకుంటా అంటావేమో. కాదు. నిమిత్త కారణం చ అది కూడా. నువ్వు దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క నువ్వు తీసుకో, ఒక ముక్క నేను తీసుకో అంటావా? ఇది నాకిచ్చిన ముక్క సరే గాని, నీకిచ్చిన నువ్వు పట్టుకున్న ముక్క గూడా ఇదే అంటే, 2 నీకెట్లా ఇస్తానో మళ్ళీ మనం స్విచ్చింగ్ చేద్దాం. నా చేతిలోది నువ్వు, నీ చేతిలోది నేను తీసుకుందాం అంటావేమో. కాదు. 2 బ్రహ్మమే. న కేవలం నిమిత్త కారణం ఏవ.
నిమిత్త కారణం మాత్రం గాదు. నిమిత్త కారణము ప్లస్ ఉపాదాన కారణము 2 బ్రహ్మమే అని మన సిద్ధాంతి, మన సైంటిస్ట్ చెప్తే, కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షి అడుగుతూ ఉన్నారు. ప్రతిజ్ఞ దృష్టాంత అనుపరోధాద్. ప్రతిజ్ఞ ఏమి ఉన్నది థియరీ, దానికి దృష్టాంతం ఎగ్జాంపుల్, అప్లికేషన్. ఇక్కడ ప్రతిజ్ఞ అంటే ఏమి? థియరిటికల్ ఫిజిక్స్ అనుకో. దృష్టాంతం అంటే అప్లికేషన్ ఫిజిక్స్ అనుకో. 2 కూడి వస్తూ ఉన్నాయి, విరోధం లేదు. విరోధం ఉంటే గదా నువ్వు, విరోధం ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నువ్వు 2 ముక్కలు చేసి, ప్రతిజ్ఞను ఒక రకంగా ఒప్పుకుంటాను, దృష్టాంతాన్ని వేరే రకంగా ఒప్పుకుంటాను అంటే ఆ థియరీ పనిచేయదు. థియరీని కొట్టేయాల్సొస్తుందప్పుడు. నువ్వు నీ దృష్టాంతం నిలబెట్టుకుందామంటే థియరీ కొట్టేయాల్సొస్తుంది. అంటే శాస్త్ర ప్రమాణం లేకుండా పోతుంది నీకే. ఏవం ప్రతిజ్ఞా దృష్టాంతౌ శ్రౌతౌ న ఉపరుధ్యతే. మన శృతిలో అది చెప్పే వాక్యానికి, అది చూపించే దృష్టాంతానికి ఉపరోధము, విరోధము లేదు. నేను చూపిస్తాను నీకు. నువ్వు కుండల వాడు, బంగారం వాడు అని చూపించావు గదా! నేను కూడా బయట ప్రపంచంలో మాత్రమే గాదు, ప్రపంచంలోని విషయాల్ని మన వేదం ఎట్లా మనకి ఎగ్జాంపుల్స్‌గా చూపించిందో అవన్నీ చూపిస్తాను. ప్రతిజ్ఞ తావత్ 2 చెప్తాను. ఓకే. పూర్వపక్షి జాగ్రత్తగా ఫోకస్ చెయ్యి. 2 చెప్తాను ప్రతి చోట. ప్రతిజ్ఞ ఏం చేసింది, థియరీ ఏముంది అని చూపిస్తాను. వెంటనే దానికి ఎగ్జాంపుల్ ఏముంది అని చూపిస్తాను. ఒక థియరీ చూపిస్తాను, ఒక ఎగ్జాంపుల్. ఒక థియరీ, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. పక్కన పక్కనే చూపిస్తాను. ప్రతిజ్ఞ తావత్. ముందు ప్రతిజ్ఞ చూద్దాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, ఉత తం ఆదేశం అప్రాక్షః ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి. చాందోగ్యంలో ఏముంది? ఏ ఆదేశం అంటే ఉపదేశాన్ని పొందితే ఏది ఇంతకన్నా ముందు నువ్వు వినలేదో అది విన్నట్టు అవుతుంది మొత్తము. ఏది ఇంతకు ముందు నువ్వు ఆలోచించలేదో అదంతా ఆలోచించినట్టే అయిపోతుంది. ఇంక మళ్ళీ కొత్తగా వేరువేరుగా చెక్కలేదు. ఏది ఇంతకు ముందు తెలుసుకోకపోతే అది మొత్తం తెలిసినట్టు అవుతుంది. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టో, ఏ ఒక్కటి ఆలోచిస్తే అన్నీ ఆలోచించినట్టో, ఏ ఒక్కటి వింటే అన్నీ విన్నట్టు అయిపోతుందో అని చెప్పింది కదా! అటువంటప్పుడు నువ్వు ముక్కలు ముక్కలు చేసి, ఒక కుమ్మరివాడున్నాడు, ఒక మట్టి ఉంది, ఒక కుండ ఉంది అన్నావనుకో. కుండ గురించి తెలుసుకుంటే ప్రాబబ్లీ మట్టి గురించి తెలియొచ్చు గానీ, కుమ్మరివాడి గురించి తెలియదు. ఒక ముక్క మిగిలిపోతుంది. మొత్తం అన్నీ తెలిసినట్టు అవుతుంది అన్న వేద మంత్రము వ్యర్థమవుతుంది, చెడిపోతుంది. తత్ర చ ఏకేన విజ్ఞాతేన సర్వం అన్యత్ అవిజ్ఞాతమపి విజ్ఞాతం భవతి ఇతి ప్రతీయతే. ఈ వేద మంత్రాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఏదో ఒక్కటి తెలుసుకుంటే, ఏ ఒక్కటి తెలుసుకుంటే మొత్తం అంతా తెలిసింది, తెలియంది అంతా గూడా తెలియడం జరుగుతుందో అని చెప్పింది. నువ్వు ముక్కలు ముక్కలు చేసావనుకో, ఒక ముక్క తెలుసుకుంటే అంతవరకే తెలుస్తుంది. కావాలంటే 2 తెలుస్తాయి. మొత్తం అంతా అయితే తెలీదు. తచ్చ ఉపాదాన కారణ విజ్ఞానే సర్వ విజ్ఞానం సంభవతి. ఉపాదాన కారణ అవ్యతిరేకాత్ కార్యస్య. ఉపాదాన కారణము వేరేగా ఒకవేళ ఉంటే, నువ్వు ఉపాదాన కారణాన్ని మాత్రం తెలుసుకుంటే, మట్టిని తెలుసుకున్నావనుకో, సర్వ విజ్ఞానం సంభవిస్తుందా? ఉపాదాన కారణము ఎప్పుడైతే కార్యానికి అవ్యతిరేకంగా అంటే వేరుగా లేకుండా, కార్యము, కారణము అంటే మట్టి, కుండ ఒక్కటే అయినప్పుడు, నువ్వు మట్టిని తెలుసుకుంటే కుండ, కుండను తెలుసుకుంటే మట్టి తెలుస్తాయి. పోనీ అంతవరకు ఉంటుంది. నిమిత్త కారణం నువ్వు సెపరేట్‌గా పెట్టావనుకో, కుమ్మరివాడు మళ్ళీ వేరేగా మిగిలిపోతాడు. మొత్తం తెలియడం ఉండదు. నిమిత్త కారణ అవ్యతిరేకః తు కార్యస్య నాస్తి లోకే తక్షణః ప్రాసాద వ్యతిరేక దర్శనాత్. నువ్వేమన్నావు కావాలంటే, నిమిత్త కారణం బ్రహ్మ అందాము, ఉపాదాన కారణము వేరేగా ఉంటుంది అందాము అన్నావు గదా! ఎందుకు అంటే, ఆ మట్టి ఉంటేనే మట్టిలో నుంచి కుండలొస్తాయి. ఆ బంగారం ఉంటేనే దాంట్లో నుంచి ఆభరణాలొస్తాయి. కుమ్మరివాడు, స్వర్ణకారుడు వేరేగా ఉండొచ్చు అన్నావు గానీ, స్వర్ణకారుడు ఒకవేళ ఇక్కడ బ్రహ్మం అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. వాడే కుండ అంటున్నావు. నువ్వేమంటున్నావు? నిమిత్త కారణము బ్రహ్మము అన్నావంటే, అప్పుడు జగత్ ఏమవ్వాలి? కుండలాగానే ఉండాలి. నిమిత్త కారణంలాగా ఉండాలి. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్‌లో నిమిత్త కారణమైన కుండలు చేసేవాడు లేదా స్వర్ణకారుడు కార్యానికి వేరేగా సెపరేట్‌గా ఉన్నట్టు మనకు ప్రపంచంలో తెలుస్తూనే ఉంటుంది. అవును.
ఆ 2 ఒక్కటే పోని నిమిత్త కారణమే బ్రహ్మ అని నువ్వు చెప్పడానికి కుదరదు. ఉపాదాన కారణం సెపరేట్ చేస్తాను. నిమిత్త కారణం మాత్రం బ్రహ్మం అనుకో అంటే, నిమిత్త కారణం బ్రహ్మం అనుకోవడానికి కుమ్మరివాడు కుండ అవుతుందా? ఏదో స్వర్ణకారుడు బంగారాభరణాలవుతుందా? కాదు గదా! ప్రపంచంలో నిమిత్త కారణం కూడా వేరుగా ఉంటుంది. ఉపాదాన కారణం కూడా వేరుగా ఉంటుంది. ప్రపంచంలో విషయాలు అట్లానే ఉంటాయి. ఒక తక్షకుడున్నాడనుకో, ఒక కార్పెంటర్ ఉన్నాడనుకో, ఆయన కట్టే ప్రసాదము, ఆయన కట్టే ఇల్లు వేరుగా ఉంటుంది. అవన్నీ అట్లా వేరు వేరుగా ఉండడం, నిమిత్త కారణము కార్యానికి వేరుగా ఉండడము ప్రపంచంలో జరుగుతుంది. అట్లానే ఉపాదాన కారణము కార్యానికి వేరుగా ఉండడము, అందులో నుంచే వచ్చినా కూడా దాని నామరూపాలు, దాని కర్మలు వేరుగా ఉండడం ఇవన్నీ ప్రపంచంలో జరుగుతాయి. ఇప్పుడు నీకు ప్రతిజ్ఞ ఏమున్నది? ఒక్కటి తెలుసుకుంటే మూడో తెలియాలి కదా! కుమ్మరివాడు, కుండ, వాడి మట్టి అన్నీ తెలియాలి. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాలి. ఒకటి తెలుసుకుంటే ఒకటో, రెండో తెలిసి మిగిలింది తెలియకుండా పోతే మనకి ఈ వేద మంత్రము పని చేయదు. కాబట్టి వేద మంత్రమే ఏమి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చింది? దృష్టాంతం కూడా ఇచ్చింది పాపం అదే. మన చాందోగ్యమే థియరీ చెప్తుంది, ఎగ్జాంపుల్ ఇస్తుంది. మన చాందోగ్యం అని కాదు. ఏ ఉపనిషత్తు అయినా సరే థియరీ చెప్తుంది, ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. థియరీ అయింది కదా! ప్రతిజ్ఞ తావత్. ఇప్పుడు దృష్టాంతం చూపిస్తాను పట్టు. దృష్టాంతోపి యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృత్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇతి ఏవ సత్యం ఇతి ఉపాదాన కారణ గోచరః ఏవ ఆమ్నాయతే. అవునా కాదా? సౌమ్య నాయన శ్వేతకేతో, ఒక్క మట్టి ముద్ద చూసావనుకో, దాన్ని తెలుసుకున్నావనుకో, ఇంకా ఆ మట్టితోటి తయారైన సర్వము నీకు అర్థమైతుంది. కొత్తగా సెపరేట్‌గా కుండని, కూజాని అన్నింటిని వేరే వేరేగా తెలుసుకోక్కర్లేదు. మట్టి నీకు అర్థమైందంటే మట్టితో తయారైనవి ఏవైనా నీకు అర్థమైతాయి కదా! కావాలంటే కుండలు, కుజ్జాలు అట్లాంటివన్నీ వాచారంభణం ఏవో పేర్లతో, వికారాలు, ఆకారాలతో ఉంటాయి. వికారం అంటే రూపము, వాచారంభణం నామధేయం అంటే పేరు. ఏదో నామరూపాలతో కుండ వేరు, కుజ వేరు అని అనిపిస్తుంది. కానీ మృత్తికా ఇత్యేవ సత్యం. ఇవన్నీ వికారాలు. సత్యమేమి? మార్పు లేకుండా ఉన్నది మట్టి కదా! అని ఉపాదాన కారణమే చూపించిందక్కడ. ఉపాదాన కారణము సెపరేట్‌గా ఉన్నది అనట్లేదు. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తుంది అన్నప్పుడు, ఉపాదాన కారణం కూడా బ్రహ్మమే అని చూపించింది మన వేదము. నువ్వు ఉపాదాన కారణాన్ని సెపరేట్‌గా పెట్టుకుంటాను ఎట్లా అంటావు? తథా నెక్స్ట్ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను ఈ థియరీకి. ఈ థియరీ ఏదుందో ఈ ప్రతిజ్ఞకు ఎగ్జాంపుల్స్. ఇంకొకటి అందులోనే ఉంది మన చాందోగ్యంలో. ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్. ఇంకొకటి నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏకేన నఖ నికృంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాత్ ఇతి చ. ఒక లోహం ఉందనుకో, బంగారం ఉన్నదనుకో, ఆ బంగారంతో తయారైన ప్రతిదీ తెలుస్తుంది నీకు. మళ్ళీ కొత్తగా వేరువేరుగా నేర్చుకోక్కర్లేదు. ఒక రాగి ఉందనుకో, రాగి మెటల్ గురించి అర్థమైతే రాగితో తయారైన చెంబులు, ఏదో బిందెలు అన్న అర్థమవుతాయి. లేదో ఇంకేదైనా సరే ఇత్తడి గురించి తెలిసిందనుకో, స్టీల్ గురించి తెలిసిందనుకో, దాంతో తయారైనవి ఏవైనా తెలుస్తాయి మళ్ళీ. కొత్తగా నువ్వు నేర్చుకోక్కర్లేదు. లేదో నఖ నికృంతన ఇదేంటి లోహమణి. మట్టి ముద్ద, లేదా బంగారపు ముద్ద, రాగి ముద్ద నుంచి కుండలు, బంగారాభరణాలు, రాగి ఆభరణాలు, రాగి బిందెలు ఏవో చెంబులనుకో. కారణం నుంచి కార్యం కదా! అట్లానే మళ్ళీ మన చాందోగ్యమే కార్యం నుంచి కారణాన్ని గూడా కనిపెట్టొచ్చు. కారణమైన మట్టిని చూసి కార్యాలైన కుండలు, కూజాలు కనిపెట్టినట్టు, కార్యాలైన కుండలు, కూజాలు చూసి ఒక కుండను చూసామనుకో, ఇంక కారణమైన మట్టి కూడా తెలుస్తుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తెలుస్తుందని, ఏదో ఒక ఇనుప ముద్దను చూస్తే దానివల్ల తయారైన వస్తువులు అర్థమైనట్టే, ఏదో ఒక ఇనుప వస్తువు ఉందనుకో, నఖ నికృంతనము అంటే నెయిల్ కట్టర్ ఉందనుకో, ఆ కాలంలో గూడా నెయిల్స్ కట్టర్స్ ఉండేవి చూసారా? ఏ కాలంలో? మన శంకర్ల వారి కాలం గాదు. అంతకన్నా ముందు మన వేదాలు రాసిన కాలంలోనే, మన వేద కాలంలోనే నఖ నికృంతనాలున్నాయి. నెయిల్స్ కట్టర్స్. ఆ నెయిల్ కట్టర్ ఒకటుందనుకో, అది దేనితోటి చేస్తారు? కార్ష్ణాయసంతో అంటే నల్లటి. కార్ష్ణము అంటే కృష్ణం అంటే నలుపు.
నల్ల రంగులో ఉన్న ఐఎస్ అంటే ఐరన్. బ్లాక్ ఐరన్ ఆ మెటల్ తోటి తయారు చేసిన ఇనుప నెయిల్ కట్టర్ అంటే ఇప్పుడు ఇనుప నెయిల్ కట్టర్ కాదు. దాన్ని ప్యూరిఫై చేసి స్టీల్‌తో తయారు చేస్తూ ఉన్నారు. ఇనుమునే క్లారిఫై చేస్తే స్టీల్ అవుతుంది గదా! ఆ స్టీల్ తోటి ఇప్పుడు నెయిల్ కట్టర్స్ ఉన్నాయి. అప్పుడు నెయిల్ కట్టర్స్ అప్పుడు స్టీల్ కనిపెట్టలేదు గాబట్టి, నెయిల్ కట్టర్స్ అప్పుడు కూడా ఉండేవి. కానీ అవి ఇనుముతో తయారు చేసినవి. ప్రాబబ్లీ నల్లగా ఉండేవి. ఈ నఖ నికృంతనాల్ని పట్టుకొని చూస్తే, కార్యాలను చూస్తే కారణమైన కార్ష్ణాయసము అంటే, ఆ నల్లగా ఉన్న ఇనుప ముద్ద మొత్తం తెలుస్తుందా లేదా? అని చెప్పిందా లేదా? మనకు మన చాందోగ్యము. తదా అన్యత్రాపి చాందోగ్యమే గాదు. కస్మిన్ భగవః విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి ముండకే ప్రతిజ్ఞ. ఇంకొక ప్రతిజ్ఞ. ముండక ఉపనిషత్తులో ప్రతిజ్ఞ ఏమి? భగవః గురువుగారండి. ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టవుతుందండి అని ప్రశ్న వేస్తే, దానికి జవాబు యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి ఇతి దృష్టాంతః. ఏదొక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టవుతుందంటారు గదండీ! ఎట్లా తెలుస్తుందండి అంటే, చెప్తాను విను అని ఒక మంత్రంలో ముండకోపనిషత్తులో ఏడో మంత్రంలో ఒక నాలుగో, మూడో ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఒకటేంటంటే, భూమిలో నించే చెట్లొచ్చినట్టు. భూమే చెట్లుగా పరిణామం చెందినట్టు. పృథివ్యాం అంటే భూమిలో నుంచి ఓషధులు. అట్లానే ఏదో మనిషున్నాడనుకో, వాడి దేహంలో నుంచే వెంట్రుకలు, గోర్లు వచ్చినట్టు. వేరుగా ఉన్నదా? లేదు. వాడి దేహంలో నుంచే గోర్లు, వెంట్రుకలన్నీ అందులో నుంచే ఉద్భవిస్తున్నాయా లేదా? పైకొస్తున్నాయా లేదా? అట్లానే అని ఇంకొక ఎగ్జాంపుల్. ఒక సాలెపురుగుందనుకో, దాని దేహంలో నుంచే దారాలన్నీ తీసి అదే గూడల్లోకుంటుందా లేదా అని ఒక ఎగ్జాంపుల్. అవన్నీ చెప్పి, దేర్‌ఫోర్ బ్రహ్మలో నుంచే ఇవన్నీ అట్లానే వస్తాయి. అదే అయి ఉన్నది అని చెప్తారు. కాబట్టి ఏదో ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవడం అంటే ఏంటి? ఒకటి తెలుసుకుంటే అందుకనే మనకు మన బాడీలోని డీఎన్ఏ తెలియాలంటే ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. మన బాడీలో ఏ డీఎన్ఏ ఉన్నది అని తెలుసుకోవాలి అంటే, మన బాడీలో నుంచి బయటకొచ్చేది ఏదైనా ఒక్కటి చూస్తే చాలు గదా! మన బ్లడ్ డ్రా చేసి అందులో నుంచైనా సరే, లేదా యూరిన్ శాంపిల్‌లో నుంచైనా సరే, లేదా హెయిర్ శాంపిల్‌లో నుంచి, లేదా నెయిల్ శాంపిల్‌లో నుంచి మన గురించి తెలుసుకోవచ్చు. ఎందుకు? బికాజ్ అదే అయి ఉన్నది గదా! కార్యంలో నుంచి కారణం అన్నట్టు అని చెప్పింది. తథా ఆత్మని కల్వరే దృష్టే, శ్రుతే, మతే, విజ్ఞాతే ఇదం సర్వం విజ్ఞాతమితి ప్రతిజ్ఞ. ఇంకొకటి బృహదారణ్యకం చూద్దాం పటు. ఆత్మని కలు అరే అని శిష్యుడిని పిలిచి, దృష్టము, శృతము, మతము, విజ్ఞాతమైతే ఏదైనా ఒక్కటి నువ్వు చూసినా, విన్నా, తెలుసుకున్నా, ఆలోచించినా మొత్తం తెలిసిపోతుంది పట్టు అని ప్రతిజ్ఞ ఉన్నదక్కడ. మాట ఉన్నది వేదవాక్యము. దానికి మళ్ళీ మనకు దృష్టాంతం గావాలి గదా! అది. సహ యదా దుందుభేః హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేః తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దః గృహీతః ఇతి దృష్టాంతః. ఒక దుందుబి ఉన్నదనుకో, ఒక పెద్ద డోల్ ఉన్నదనుకో, డ్రమ్. దాన్ని మోగిస్తూ ఉంటే ఇంక వేరే వేరే శబ్దాలన్నీ మనకు సెపరేట్‌గా వినిపించవు. అసలు ప్రతి నోట్ సెపరేట్‌గా మనం తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యొచ్చు? ఆ దుందుబి యొక్క శబ్దాలను గ్రహించాలి అంటే, ఆ దుందుబిని వాయిస్తూ ఉన్నవాడిని గాని, ఆ దుందుబిని గాని చూసావనుకో, ఒకటి తెలుసుకుంటే ఎందుకంటే ఆ దుందుబి వాయించేవాడు, దుందుబి, ఆ దుందుబిలో నుంచి వస్తున్న శబ్దము, ఒకటి చూస్తే మిగిలింది తెలుస్తూనే ఉంటుంది. వాడైనా చెప్తాడు ఆ నోట్స్ ఎట్లా వస్తున్నాయో, దుందుబిని మోగిస్తూ ఉంటే అక్కడి నుంచి వస్తున్న శబ్దాలనైనా నువ్వు విని పట్టుకోవచ్చు. లేదా దుందుబి శబ్దాలైనా తెలుసుకోవచ్చు అని మనకు ఆ దృష్టాంతము ఎగ్జాంపుల్ ఉన్నది. ఏవం యథా సంభవం ప్రతివేదాంతం ప్రతిజ్ఞా దృష్టాంతౌ ప్రకృతిత్వ సాధనౌ ప్రత్యేతవ్యౌ. ఈ విధంగా దానికి కుదిరినంత వరకు మన వేదాంత వాక్యాలన్నీ గూడా ప్రతిజ్ఞను, అందుకు దృష్టాంతాలను సరిగ్గా సరిపోయే వాటిని ప్రకృతిత్వ సాధన ఉపాదాన కారణంగా దాన్ని సాధించడం కోసమే ప్రత్యేతవ్యవ చెప్తూ వచ్చాయి పాపము. యతః ఇతీయం పంచమే యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యత్ర జనికర్తుః ప్రకృతిః పాణిని సూత్రం ఒకటున్నది. ఇతి
విశేష స్మరణాత్ ప్రకృతి లక్షణః ఏవ అపాదానే ద్రష్టవ్య. సరే ఇంతవరకు కొన్ని చూపిస్తూ వచ్చాను గదా! ఇప్పుడు గ్రామర్‌తో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పట్టు అని చెప్తూ ఉన్నారు. యతః అని మనకు పంచమి విభక్తిలో ఉన్నది. వలనన్ కంటె నుండి పట్టి అని దాని పేరే అపాదాన కారణము. దాని పేరే అపాదాన కారకము. కారకమని పిలుద్దాం. ఎందుకంటే కర్తృకారకము, కరణకారకము, అపాదాన కారకము అని కారకాలుంటాయి మనకు. ఇప్పుడు ఈ కారకాలు ఏవున్నాయో అందులో ఒకటి అపాదాన కారకము పంచమి విభక్తిలో దేని వల్లనైతే, దేని నుండైతే, దేన్ని బట్టయితే అనుంటుంది. ఆ పంచమి విభక్తి వేసిందిక్కడ మన వేద మంత్రము. ఎట్లా యతో వా ఇమాని భూతాని జాయంతే ఎక్కడి నుంచైతే ఈ భూతాలన్నీ పంచభూతాల దగ్గర నుంచి ప్రాణులన్నీ వచ్చాయో అని చెప్తూ ఉన్నదాన్ని మనము పాణిని సూత్రంతో కలిపి చూసుకుంటే జనికర్తుః ప్రకృతిః అని ఉన్నదక్కడ. ప్రకృతి చూసావా? ప్రకృతి అంటే ఉపాదాన కారణం. నువ్వు చెప్పే ఉపాదాన కారణము. జనికర్తుః ఏదైనా ఒకటి తయారు చేసినప్పుడు దానికి కారణమైనది అది ఉద్భవించడానికి, అది సంభవించడానికి, అది కలగడానికి కారణమైనది ఏదున్నదో అది దాని ప్రకృతి. అంటే అపాదాన కారకము లేదా దాన్నే ఉపాదాన కారణము అని చెప్తారు. అని విశేష స్మరణాత్ అనే ఒక స్పెషల్ రూల్ ఉన్నది దానికి. ప్రకృతి లక్షణము, అపాదాన కారకము అని చూపిస్తూ ఉన్నదక్కడ. కాబట్టి నువ్వు వేరేగా ఉంటుంది అని ఉపాదానానికి చెప్పడానికి లేదు, నిమిత్తానికి చెప్పడానికి లేదు. నిమిత్తత్వం తు అధిష్టాతృ అంతరాభావాత్ అధిగంతవ్యం. నిమిత్తంగా వేరేది ఒకటి ఉన్నది అని చూపించగలవా? ఏదో కుండ తయారు కావడానికి కుమ్మరివాడు, బంగారాభరణం తయారవ్వడానికి స్వర్ణకారుడు అట్లా ఉన్నట్టుగా నిమిత్త కారణం ఇంకెవడైనా ఒకడు ఉన్నాడని చూపించడానికి సెపరేట్‌గా. యథా హి లోకే మృత్ సువర్ణాదికం ఉపాదాన కారణం కులాల సువర్ణకారాదీన్ అధిష్టాతॄన్ అనపేక్ష ప్రవర్తతే న ఏవం బ్రహ్మణః ఉపాదాన కారణస్య సతః అన్యః అధిష్టాత అపేక్షः అస్తి ప్రాగుత్పత్తేః ఏకం ఏవ అద్వితీయం ఇతి అవధారణాత్. ఈ లోకంలో ఉండొచ్చు పూర్వపక్షి. లోకంలో ఈ అసత్ మిథ్య అనాత్మ లోకంలో లేనే లేని దాంట్లో మృత్ మట్టి, సువర్ణము బంగారము ఉపాదాన కారణంగా వేరేగా ఉండొచ్చు. అట్లానే కులాలుడు కుమ్మరివాడు, స్వర్ణకారుడు అధిష్టాతగా వేరేగా ఉండవచ్చు. కానీ మాత్రము నయేవం బ్రహ్మణః బ్రహ్మ విషయంలో మాత్రము ఉపాదాన కారణం వేరేగా ఉండదు. ఉపాదాన కారణంగా అదే ఉండగా నిమిత్త కారణంగా ఇంకేదో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఏకమేవ అద్వితీయం అని మనకు ఆల్రెడీ ఉన్నది థియరీ. ఎందుకు అట్లా అంటే అదిగో నీ దేహంలో నుంచి వెంట్రుకలొచ్చినట్టో, సాలెపురుగులో నుంచి దారం వచ్చినట్టు, భూమిలో నుంచి చెట్లొచ్చినట్టు అని చూపించిందా లేదా? ఇప్పుడు భూమిలో నుంచి చెట్లు రావడానికి ఉపాదాన కారణం ఏది? భూమి. నిమిత్త కారణం ఏంటి? భూమి. నీ దేహంలో నుంచి వెంట్రుకలు పైకి రావడానికి ఉపాదాన కారణమేమి? నీ దేహం. నిమిత్త కారణమేమి? నీ దేహం. సాలెపురుగులో నుంచి దారం బయటికి రావడానికి ఉపాదాన కారణమేమి? సాలెపురుగు. సాలెపురుగులో నుంచి దారం బయటికి రావడానికి నిమిత్త కారణమేమి? సాలెపురుగు. ఇంకేమి? అంత క్లియర్‌గా చెప్తూ ఉంటా. ఇది అవధారణాత్. దీన్ని అవధరించి ఇక కూర్చో ఆలోచన చేసుకో. అధిష్టాతృ అంతరాభావోపి ప్రతిజ్ఞా దృష్టాంత అనుపరోధాత్ ఏవ ఉదితః వేదితవ్యః. వేరే అధిష్టానము అంటే నిమిత్త కారణం వేరేగా లేని కూడా లేదు. ప్రతిజ్ఞ దృష్టాంతాలు రెండూ కూడా విరోధం లేకుండా చెప్తూ ఉన్నాయి. దాన్ని మనం అట్లానే తెలుసుకోవలసి ఉన్నది. అధిష్టాతరిహి ఉపాదానాత్ అన్యస్మిన్ అభ్యుపగమ్యమానే పునరపి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానస్య అసంభవాత్ ప్రతిజ్ఞా దృష్టాంత ఉపరోధః ఏవ స్యాత్. ఒకవేళ అధిష్టాత అంటే మన కుమ్మరివాడు, స్వర్ణకారుడు, వంటలాయన అట్లా వేరుగా ఉన్నట్టుగా బ్రహ్మ విషయంలో కూడా నిమిత్త కారణం వేరేగా ఇంకేదో ఉన్నది జగత్తుకి అంటే అప్పుడు ఉపాదానము అధిష్టాత వేరు, ఉపాదానం వేరు అని నువ్వు ఇట్లా అభ్యుపగమ్యమానే పట్టుకోబోతే పునరపి ఏక విజ్ఞానేన ఒక్క విషయం తెలుసుకుంటే సర్వ విజ్ఞానం కలగడం అన్నది అసంభవం.
ప్రతిజ్ఞా దృష్టాంత ఉపరోధః ఏవ ప్రతిజ్ఞ అంటే మన వేదం చెప్తున్న మాట, అది చూపిస్తున్న ఎగ్జాంపుల్ కూడా పని చెయ్యవు. పరస్పర విరుద్ధంగా ఉంటాయి. తస్మాత్ అధిష్టాతృ అంతరాభావాత్ ఆత్మనః కర్తృత్వం ఉపాదాన అంతరాత్ అభావాచ్చ ప్రకృతిత్వం. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందేమి, అధిష్టాతృ అంతరాభావాత్ వేరే అధిష్టాత అంటే మన కుమ్మరివాడో, స్వర్ణకారుడో అట్లా ఇంకొకటి ఏదో ఒకటి చేసేది కర్త లేదు కాబట్టి, ఆత్మే కర్తృత్వంగా అంటే నిమిత్త కారణంగా ఉంటుంది. అట్లానే ఉపాదాన అంతరాభావాత్ ఉపాదాన కారణం గూడా వేరేగా ఇంకేదో ద్రవ్యం లేదు గాబట్టి, బ్రహ్మమే ప్రకృతిత్వం కూడా. బ్రహ్మమే ఉపాదాన కారణం కూడా అయి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అనాత్మను చూసుకుంటూ అనాత్మ ధర్మాలన్నీ ఆత్మ పైన ఆరోపించడానికి ట్రై చేసి, ఆత్మ వేరేగా ఉన్నది. ఎందుకు అంటే అనాత్మ ధర్మాలన్నీ దానికి తెలియట్లేదు. వేదం వేరేగా చెప్తున్నదని రకరకాలుగా మనము మన మనసుకి సమన్వయం చేసి చెప్పుకోలేక, మనం గూడా దాని వెంటబడి కన్‌ఫ్యూజ్ కారాదు. ఆ మోహంలో పడిపోరాదు అని చెప్తూ ఉన్నారు. దానితో ఆ సూత్రము, దాని భాష్యం పూర్తయ్యాయి. ఇంకా కొద్ది సూత్రాలు మిగిలాయి. మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.